ఆ టైటిల్ వేరే, ఈ టైటిల్ వేరే భయ. అది హై లెవెల్, ఇది అంత ఏముంటుంది కదా. అసలు ఆ తమ్ముడికి ఈ తమ్ముడికి అసలు సంబంధం లేదు అసలు. అవునా, ఇది అక్క సెంటిమెంట్, అదేమో తమ్ముడు, అదే అన్న సెంటిమెంట్ కదా. బాగా అసలు సినిమా సినిమా అస్సలు బాగాలేదు, కొంచెం కూడా నచ్చలేదు. బాగా లాగ్ ఉందన్ను, బాగా అసలు. అవునా, డిసప్పాయింట్ చేశారు. పర్లేదు. సాంగ్స్ కానీ ఏమన్నా, ఆ సాంగ్స్ ఏం పెద్దగా అసలు ఏం లేదు, అంత వర్కౌట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ తమ్ముడికి అసలు ఈ అసలు ఆ తమ్ముడికి అసలు సంబంధమే లేదు. దీంట్లో గేమ్ కూడా ఉందంట కదా, ఆ తమ్ముడు సినిమాల పవన్ కళ్యాణ్ సినిమాలాగే గేమ్ కాన్సెప్ట్ కూడా ఉందంట కదా. గేమ్ కాన్సెప్ట్ ఏం లేదు, ఏం లేదా, కూడా ఏం బాగలేదు అంటారా? ఒక్క సాంగ్ ఉంది, అది కూడా పెద్ద గేమ్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, బాగాలేదు. ఓకే సార్. లయ గారు 20 years తర్వాత వచ్చారండి స్క్రీన్ మీదకి. చాలా బాగా అదిరిపోయింది. అప్పట్లో తను చాలా పెద్ద హీరోయినే, తన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు. అక్కే పాత్రలో చాలా సూపర్ గా జీవించారండి. సినిమా చాలా బాగుంది, ఇతను యాక్టింగ్ చాలా బాగుంది, లయ యాక్టింగ్ బాగుంది. ఎమోషన్ యాక్షన్ రెండు మిక్స్ చేశారన్న. బూతులు కామెడీ మంచి ఐటమ్ సాంగ్స్ అవి లేవు, యూత్ డిసప్పాయింట్ అవుతారు. పవన్ కళ్యాణ్ తమ్ముడికి ఈ తమ్ముడికి అసలు లింక్ ఏమైనా ఉందంటారా? ఆహా, ఆ తమ్ముడికి ఈ తమ్ముడికి ఏం లింక్ లేదన్న. ఓల్డ్ క్యారెక్టర్ లయ గారు ఉన్నారు కదా, ఏమనిపించింది? లయ గారు చాలా యంగ్గా అనిపించారు. అక్కగా కాకుండా చెల్లి క్యారెక్టర్ చేస్తే బాగుండేది. నితిన్ గారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అసలు? నితిన్ గారు యాక్టింగ్ బాగుందన్న, స్టోరీ ఉంటే ఇంకా బాగుండేది. స్టోరీ లేదంటారా? బాగాలేదన్న, అసలు బాగాలేదు. నితిన్ గారు పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు, కాకపోతే ఎలివేషన్ బాగుంది, టేకింగ్ బాగుంది. పవన్ కళ్యాణ్ ఆ తమ్ముడికి ఈ టైటిల్కి సంబంధం లేదు, దానికి సంబంధం లేదు, దానికి సంబంధం లేదు. అంటే నితిన్ సాంగ్స్ కానీ మొత్తం సాంగ్స్ అంతా మైనస్, కాదు హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇద్దరిది సప్తమిది వర్షపల్లమ్మ బాగుంది. బాగాలేదన్న, యావరేజ్, ఇంకా ఎవో యావరేజ్. అంటే ల్యాగ్ ఉంది, సినిమా అంతా ల్యాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆ తమ్ముడు టైటిల్కి ఈ తమ్ముడు టైటిల్కి ఏందంటారు? టైటిల్ ఓకే కానీ సినిమాలో ఏం లేదు. సినిమాలు ఏం లేదంటారు. పవన్ కళ్యాణ్ ఆ తమ్ముడు టైటిల్కి ఈ తమ్ముడు టైటిల్కి ఏందంటారు? బాగానే ఉంది, గుడ్ నితిన్ గారు సాంగ్స్ కానీ బాగానే ఉంది, ల్యాగ్ ఉంది కొంచెం. బాగానే ఆ తమ్ముడేమో అన్న కోసం, ఈ తమ్ముడు అక్క కోసం బాగానే ఉంది. ఎలా ఉంది బ్రో? జస్ట్ యావరేజ్, ఏం పెద్ద ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమెంట్స్ అయితే ఏం లేవు. నితిన్ గారి పర్ఫార్మెన్స్, నితిన్ పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్. బెటర్, నేను మాస్ మూవీస్ కాకుండా లవ్ స్టోరీస్ సైడ్ వెళ్ళడం చాలా బెటర్. పవన్ కళ్యాణ్ ఆ టైటిల్ తమ్ముడికి ఈ టైటిల్ సంబంధం అస్సలు లేదు, అసలు సంబంధం లేదు. యాక్చువల్లీ ఒక స్పోర్ట్స్ డ్రామా లాగా పెట్టినా బెటర్ అయ్యేదేమో. అసలు అది యూజ్ లేకుండా పోయింది. ఏదో ఆర్చరీగా పెట్టాలని చూశారు కానీ దానివల్ల అస్సలు ఆ ఎలిమెంటే పనికి రాలేదు సినిమా. స్టోరీ ఏంటంటారు చెప్పాలంటే? వాళ్ళ అక్క ఒక మాట ఇచ్చి ఉంటుంది, దాన్ని నెరవేర్చడానికి తమ్ముడు సపోర్ట్ అన్నమాట, అంతే. సాంగ్స్ కానీ బీజిఎం ఏది లేదు. ఓన్లీ లయ గారు కూడా ఉన్నారు కదా, పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు? ఓకే, పర్లేదు. 5-2. తమ్ముడు అనే నేమ్ కి జస్టిఫై చేయలేదంటారు. అంటే పవన్ కళ్యాణ్ లెవెల్ తమ్ముడు అనే టైటిల్, చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు బాగుంటుంది, అర్జున్ మహేష్ బాబు తీసిన అర్జున్ సినిమా తమ్ముడు బాగుంటుంది. మరి ఇది ఏ తమ్ముడు సినిమా అయితే అర్థం కావట్లేదు. అడవిలో తమ్ముడు కూడా బాగానే ఉంటుంది, అడవి తమ్ముడు అయితే. అసలు తమ్ముడు అనే పేరుకి సినిమాకి అసలు సింకే లేదు. పవన్ కళ్యాణ్ ఆ తమ్ముడు టైటిల్కి అసలు ఈ తమ్ముడు టైటిల్కి అసలు ఏంటంటారు? పవన్ కళ్యాణ్ ఆ తమ్ముడు టైటిల్కి ఈ టైటిల్కి జస్టిఫికేషన్ అయితే చేయలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్లో ఒక ఎమోషన్ కానీ, ఒక బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ మధ్య బాండింగ్ చాలా బాగా చూపించాడు ఆ జనరేషన్లోనే. కానీ మళ్ళీ ఆ టైటిల్ పెట్టుకున్నందుకు అట్లాంటి జస్టిఫికేషన్ ఏంటంటే మనకి ఇది ఎంసీఏ స్టోరీ, చూసిన స్టోరీయే కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. క్లాసిక్ టైటిల్ పెట్టుకొని వాళ్ళ అన్న తమ్ముల మధ్య ఒక మంచి సీన్స్ రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఆ సీన్స్ అయితే మిస్ అయ్యాయి, 100% మిస్ అయ్యాయి. అది కంప్లీట్గా డైరెక్ట్గా ఫాల్టే. స్టోరీ వైజ్గా కంప్లీట్గా జీరో అన్న, కంటెంట్ వైజ్గా ఏం లేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే విజువల్స్. సెకండ్ హాఫ్లో ఏవైతే మనకి యాక్షన్ బ్లాక్స్ ఒక 2-3 ఉంటాయి, ఆ యాక్షన్ బ్లాక్స్ వరకు బాగుంది తప్ప ఎక్కడ ఒక వావ్ ఫ్యాక్టర్ అనేది ఏం లేకుండా అలా అదే సంథింగ్ వాళ్ళు ఏదో చెప్పినట్టు గో విత్ ద ఫ్లో అన్నట్టు అలా వెళ్ళిపోయింది తప్ప ఎక్కడ ఒక వావ్ ఫ్యాక్టర్ ఎక్కడ అనిపించలేదు. కంప్లీట్గా ఇది రాబు నీట్ కంటే బిలో యావరేజ్ అవుతుంది. అండ్ నితిన్ గారి కెరియర్లో ఇంకొక డిజాస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరిది సూపర్ పోయింది రాబోయే ఈ సినిమా కూడా అని. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండే అన్న, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండే. నాకు విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే నాకేం అన్ని కనిపించలే. అంటే 100 కోట్లు 80 కోట్లు తీసి
దానికి పెట్టే సినిమా అయితే నాకు కనిపించలేదు. మహా అయితే మనం ఎక్కడ అవుట్స్కట్స్లో వికారాబాద్ అడవుల్లో తీసేయచ్చు సినిమాని, ఐఫోన్లలో కూడా తీసేయచ్చు. అలా ఉన్నాయి షార్ట్లు అయితే. నాకంతా తోప్ విఎఫ్ఎక్స్లో అయితే ఎక్కడా కనిపించలేదు. 10 కోట్లు 20 కోట్లలో అయిపోద్ది సినిమా. అంత రేంజ్ విఎఫ్ఎక్స్ అయితే కాదన్న ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాలే, విఎఫ్ఎక్స్ లేవు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఏం లేదు. మా మీద రుద్దడానికి చూశారు సినిమాని అంతే క్లియర్గా. ఇది దొబ్బేస్తుంది అన్న, ఫ్లాపే, అట్టర్ ఫ్లాపే, దొబ్బేస్తుంది. మినిమం కలెక్షన్స్ కూడా రావు. ఏదైనా అదే చెప్తున్నాను, ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసే విధానం అంటే ఏదైతే వ్యాధిని సోకించారో అది బాగుంది, కానీ అది డిజైన్ చేసే విధానం అయితే బాగోలేదన్నమాట. ఆయన వచ్చిన ప్రతిసారి మేము బోరే ఫీల్ అయ్యాం అనమాట. బట్ ఓకే, నా వరకు చూసుకుంటే ఆయన అంత విలన్ కాబట్టి అందుకోసం ఎక్కువ మాట్లాడుకోకూడదు. బట్ నితిన్ గారి యాక్టింగ్ ఏంటంటే కొంచెం తగ్గింది. బట్ యాక్టింగ్ పరంగా కొంచెం స్కిల్స్ పెంచుకొని వస్తే కనుక నిజంగా ఒక 1 year గ్యాప్ తీసుకుని సినిమాలు చేసి సోర్స్ సెలెక్షన్ చేసుకుంటే ఆయన ఒక హీరోని మేము గుర్తిస్తాం, లేదంటే మర్చిపోతాం. థ్యాంక్ యూ. తమ్ముడు టైటిల్కి ఈ పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్కి ఈ టైటిల్కి సంబంధం ఉందంటారు అసలు ఏంది? పవన్ కళ్యాణ్ తమ్ముడు టైటిల్ అది వేరే, ఇది ఈ సినిమాకి తగ్గ టైటిల్ తమ్ముడు అనేది. అంటే తమ్ముడు అనే టైటిల్ ప్రతి మూవీకి అంటే కంటెంట్ బట్టి పెట్టుకోవచ్చు. తమ్ముడు అన్న తమ్ముడు సన్నివేశాలు చాలా మూవీస్లో ఉంటాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ని చూసి చాలామంది భయపడి పెట్టాడు. ఆయన డైహార్డ్ ఫ్యాన్ కాబట్టి పెట్టుకున్నాడని నా ఉద్దేశం. ఇప్పుడు ఆ తమ్ముడు టైటిల్ ఇప్పుడు ఈ తమ్ముడు పెట్టుకున్నాడు కాబట్టి నిలబెట్టారనుకోవచ్చా, లేకపోతే దాన్ని ఆ మూవీకి ఈ మూవీకి సంబంధం లేదు. అసలు కంటెంట్ స్కిల్స్ బట్టి తమ్ముడు టైటిల్ దీనికి 100% కరెక్ట్. అదే అంటున్నాను, ఆ టైటిల్ పెట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఫీల్ అయ్యి ఇక్కడ ధర్నా చేయాలి అర్జెంటుగా దిల్ రాజు గారి ఆఫీస్ ముందు. దిల్ రాజు గారు కూడా ఫ్యానే, కానీ ఇదైతే అది చెప్తున్నాను కన్నా డబ్బులు పెట్టారు, ఎంతకాలం అంత పెట్టారు. కానీ వేణు శ్రీరామ్ మాత్రం పగ తీర్చుకోవాలని చెప్పి ఇది తీసినట్టు తీశారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకుంటారు కదా, ఆ టైటిల్ ఇంకొకరు ఎవరు చెప్పుకోకూడదని తీసినట్టుంది. సో ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్ అన్న. వేణు శ్రీరామ్ మైనస్ అన్న, నన్ను అడిగితే డైరెక్టరే పెద్ద మైనస్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం తీసుకెళ్తారు, ఓకే, సెకండ్ హాఫ్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇంతకంటే దిగజారే అనుకున్న ప్రతిసారి ప్రతి సీన్ దిగజారుతూనే ఉంటుంది. ఇంతకంటే నాకు తెలిసి వేణు శ్రీరామ్ ఇంకొక అట్టర్ ఫ్లాప్ మూవీ అయితే ఇంతకు మించిన మూవీ అయితే తీయలేడు. ఇన్ని రోజులు అన్న ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా మెచ్చుకోవాలి, చాలా బాగా అనిపించింది. లైక్ మంచి స్కోర్ విన్నట్టు అనిపించింది. మంగళవారం కూడా ఫేమ్ ఆయన అనుకుంటా. సో ఇట్ వాస్ కంప్లీట్లీ గుడ్. ఎక్కడెక్కడ కొన్ని మాత్రం ఏదో కల్కి మ్యూజిక్ విన్నట్టు మధ్య మధ్యలో అనిపించింది, కానీ బట్ ఇట్ వాస్ వెరీ లౌడ్ఫుల్ అండ్ చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఆయనకేం తెలుసు బ్రో, ఆయన లోన్ లోడారం పైన పడారం ఏం లేదు, ఆయనకి ఏం తెలియదు. అదేదో వస్తా అంటారు, వచ్చిందేమో రాదు, పోయిందేమో ఉండదు. అందుకనేసి ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వదు కూడా సినిమా, హిట్ అయితే అవ్వదు పక్కా 100%. ఇది ఈ మూవీలో చెప్పుకోదగ్గ సీన్స్ ఏమైనా ఉన్నాయన్న? చెప్పుకోదగ్గ అక్క ఎమోషన్ ఒకటే బాగుంది. అక్క ఎమోషన్తో అయితే బాగా మనుషులని బాగా ఎమోషన్లో దూషిస్తారు. అదొకటైతే బాగా అనిపించింది నాకు.